హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా అండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే క్యాటరింగ్ స్టైల్లో మనకి దోసకాయ పచ్చడి పెడతారు కదండి, సన్న ముక్కలతో పచ్చి ముక్కలతో యాడ్ చేసి పెడతారు కదా. సో నేను సేమ్ అదే టేస్ట్ చూపిస్తానండి. సేమ్ మీకు పక్కా అదే టేస్ట్ వస్తుంది. సో ఒకసారి ఇంట్లో ట్రై చేసి అయితే నాకు చెప్పండి ఎలా వచ్చిందో కూడా. సో నేనైతే దోసకాయని అలా ఒక మీడియం సైజ్ దోసకాయని అలా మొత్తం పైన తొక్కంతా తీసుకొని మళ్ళీ వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటానండి. సో ఇక్కడ ఒక టిప్ అండి, దోసకాయ కట్ చేసుకునే విధం ఒకటి చూపిస్తాను. సో దోసకాయ ఇట్లా మధ్యలోకి కట్ చేసి సేమ్ సైజ్ రావాలంటే, సో ఫస్ట్ లో లోపల సీడ్స్ ఉన్నాయి కదండి, ఆ సీడ్స్ అయితే తీసేయండి. మీకు నచ్చిన ఇష్టం ఉన్న వాళ్ళు ఆ సీడ్స్ అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే సీడ్స్ టేస్ట్ చేయండి, కొంచెం చేదు వస్తాయి కదా. నాదైతే పుల్లగానే ఉంది, బట్ నాకు ఆ సీడ్స్ నచ్చవు కాబట్టి నేను వేయలేదు. సో కనిపిస్తుంది కదండి. సో నేనైతే ఆ దోసకాయని ఎలా కట్ చేస్తానో చూసేయండి, ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను. సో దోసకాయని అలా రౌండ్ గా సర్కిల్స్ లాగా